మరిన్ని అప్డేట్స్ చూస్తే నెల్లూరు నగరంలో ఈ నెల 19న మహా సంక్షోభ నివారణ యాగాలు నిర్వహించనున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ పూజ్య శ్రీ స్వామి పరిపూర్ణానంద వారి శిష్య బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. దాదాపు 10,000 మందికి పైగా ఈ హోమాల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన నెల్లూరులో మహాయాగం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు వీఆర్సీ క్రీడా మైదానం ప్రాంగణం వేదికగా కూడా ఈరోజు ఏదైతే 19వ తారీఖు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. దాదాపుగా 10,000 మందికి పైగా కూడా భక్తులు పాల్గొనేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి ఈ ఉదయం నుంచి కూడా ప్రత్యేక హోమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఇటు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్కి సంబంధించినటువంటి నెల్లూరు జిల్లా కోఆర్డినేటర్ మనకి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమ విశేషాలు ఏంటి, ఏమేమి చేస్తున్నారు? శ్రీ విజయదుర్గ పరాదేవతాభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రీ విజయదుర్గ పీఠాధిపతులు వెదురుపాక గాడ్ గారు, అలాగే శ్రీ పరిపూర్ణానంద స్వామి వారు, అలాగే పెద్దలందరి యొక్క అనేక ఆశీస్సులతో శ్రీ విజయదుర్గ పీఠాధిపతుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి శ్రీచక్రం ఏదైతే గూడులో ఉందో అందులో భాగంగా ఇప్పటి వరకు మేము వివిధ క్షేత్రాల్లో అంటే ఇక్కడ సత్సంగ నిలయంలో జరిగేటటువంటి హోమాలే కాకుండా వివిధ క్షేత్రాల్లో నిర్వహించినటువంటి హోమాలు మొత్తంగా 99 పూర్తి చేసుకుని ఇవాళ 100వ హోమాన్ని 19వ తారీఖు విశేషంగా ప్రత్యేకించి కేవలం లోక కళ్యాణార్థంగా ఇప్పుడు ఉన్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ అధిగమించేటటువంటి ఒక క్రమంలో చేస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క యాగానికి సర్వ సంక్షోభణ నివారణ యాగం అనే పేరుని నిర్ధారణ చేయడం జరిగింది. ఈ యాగంలో 10,000 మందికి పైగా ఈ యొక్క భక్తులంతా కూడా వచ్చి పాల్గొనబోతూ ఉన్నారు. యాగ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా భక్తులు ఎంతోమంది మేమే ముందుకు వచ్చి మీకు అందరికీ కూడా సహకరిస్తామని చెప్తూ ఎంతోమంది వీటికి దాతలుగా నిలిచి సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మనకు మతాలు, కులాలు, వర్గాలు అనేటటువంటి భేదభావాలు ఏవీ లేకుండా హిందూ ధర్మం ఎప్పుడు కూడా చెప్తున్నది ఒకటే, హిందూ అనేటటువంటిది ఒక మతం కాదు, ఇది ధర్మం మాత్రమే. ఈ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి వాడు కూడా హిందువే. అటువంటి హిందువుగా జీవించినటువంటి మనమంతా కూడా ఐకమత్యంగా కూర్చుని ఇక్కడంతా కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేయాలి. కాబట్టి అన్ని మతాల యొక్క వారిని కూడా ఆహ్వానాలని ఇవ్వడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటూ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించి మన భారతదేశం యొక్క ఈ యొక్క వ్యవస్థని ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకునే విధిగా ఇక్కడంతా కూడా జెండాలు ఇవన్నీ కూడా కాషాయపు రంగు జెండాలతో పూర్తిగా ఈ యొక్క హైందవ సంస్కృతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలని కూడా ఆ రోజు విశేషంగా కోలాటలు, భజనలు ఇవన్నీ కూడా నిర్వహించడం అనేటటువంటిది ఒక వైశిష్టంగా ఆ రోజు జరుగుతూ ఉంది. అలాగే ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వీఆర్సీ సెంటర్ కోడలి మైదాన ప్రాంగణంలో 19వ తేదీ ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ప్రత్యేక హోమాలు జరుగుతాయి. ప్రధానంగా అమ్మవారికి నవావరణ పూజ, అలాగే సాయంత్రం వేళలో సర్వదోష నివారణ పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 10,000 మందికి పైగా కూడా భక్తులు ఈ కార్యక్రమాల్లో